లీడర్లు శాసనసభలోనూ సమర భేరీ మోగిస్తున్నారు. వినూత్న నిరసనలు, ఆందోళనలతో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ప్రారంభమైన రోజుల్లోనే అదానీ, రేవంత్ టీషర్ట్లతో నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అనంతరం లగచర్ల రైతులకు బేడీలు వేయడాన్ని ఖండిస్తూ నల్ల చొక్కాలతో బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. తాజాగా ఆటో డ్రైవర్ల సమస్యలపై గళమెత్తారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల డ్రెస్సులో ఆటో నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తోంది గులాబీ దళం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి మొదటి రోజు నుంచి చూస్తున్నాము, వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలంతా కూడా దూకుడుగా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తుతున్నారు అసెంబ్లీలో. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? రోజా, మనకు ఒక సామెత ఉంటుంది, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనేటువంటి సామెత ఉంటుంది. సరిగ్గా ఆ సామెత సరిపోయేటువంటి విధంగానే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఇటు బీఆర్ఎస్ పాలనలో మొగటం లేని మహారాజుగా ఏకఛత్రాధిపత్యంగా పాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం కాంగ్రెస్ గాలికైతే ఒక్కసారిగా ఆ అధికారాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే గతంలో మనం చూసాం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైనా కానీ, ఒక అర్జీదారులు ఎవరైనా స్వయంగా ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ కలవాలనేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం గతంలో అయితే వారి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇటు ముఖ్యమంత్రికి ఉండేటువంటిది కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, బీజేపీ పార్టీ విమర్శించింది, ప్రజలందరినీ నుంచి కూడా వచ్చినటువంటి విమర్శలు చూసాం. కానీ ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుకు వెళ్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ అధికార కాంగ్రెస్ అయితే చాలా స్పష్టంగా విమర్శిస్తుంది, ప్రజలంతా మా పక్షానే ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము, ఎందుకంటే బీఆర్ఎస్ పాలన పైన విసిగిపోయారు, బీఆర్ఎస్ నాయకత్వంతో విసిగిపోయారు ప్రజలు, కాంగ్రెస్ పాలనలో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి పరిస్థితి చేస్తుంది. ఎందుకంటే రాబోయే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, అదేవిధంగా త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాదరణ కోల్పోలేదు, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది అనేటువంటిది చెప్పే విధంగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా చూస్తే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత తొలి రోజు అయితే మాత్రం ఇటు అదానీ, రేవంత్ రెడ్డి ఇద్దరికి దోస్తానా ఉంది అనేటువంటి విధంగా టీషర్ట్లు ధరించి వారు వచ్చినటువంటి నిరసన ప్రదర్శించినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. అనంతరం లగచర్లలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఆ చర్యలకు కాంగ్రెస్ అంటే బేడీలు వేసుకుంటూ వారంతా కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. పదే పదే దానిపైన చర్చకు కూడా అసెంబ్లీలో పట్టుబట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. తాజాగా ఈ రోజు అయితే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఆటో డ్రైవర్ల దుస్తులు ధరించి వారంతా కూడా ఈరోజు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. అంటే అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వినియోగించుకుంటూ పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన మేము పోరాడతాము, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాము, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల వెంటే ఉన్నాము, ప్రజల కోసం పోరాడతాము, కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతాము అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ముందుకు వెళుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రోజా, రైట్ తేజ, థ్యాంక్ యూ. టీడీపీ లీడర్లలో